ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష ఫల సిద్ధ్యర్థం మన అభీష్ట ఫల సిద్ధ్యర్థం మమ శరీరే సమస్త రోగ అరిష్ట దీర్ఘకాల త్వక్ వ్యాధి నివారణార్థం సమస్త సన్మంగళ ప్రాప్త్యర్థం మమ కృత సర్వ పాప నివృత్త్యర్థం నిరంతరం ధర్మ సిద్ధ్యర్థం. మనం ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నామంటే పూర్వజన్మ సుకృతం అంటే గాని పాల్గొండి. ఇప్పుడు మనం ఈ ఊర్లో ఎంతో మంది ఉంటాం, అందులో మనకి ఇక్కడ వచ్చే వాళ్ళకి అవకాశం లభించిందంటే అది మన సుకృతం.